శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర పూజ పూర్తయిన తరువాత తప్పకుండా చదవవలసిన వ్రత కథ గురించి తెలుసుకుందామండి. ఈ కథను చదివినా విన్నా కూడా దారిద్ర్య బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథలు. పూర్వం మహర్షులంతా సూత మహాముని వారి వద్దకు చేరి, ఓ మహాత్మా, భూమిపై మనుషులందరూ ధన సముపార్జన కోసం అష్టకష్టాలు పడుతూ ఉంటారు. చాలామందికి ప్రారబ్ధ కర్మ వలన ఎంత కష్టపడినా ధనము, ధాన్యము, భుక్తి లభించక జీవితంలో అభివృద్ధి లేక సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు. అటువంటి వారు ఆ కర్మలను తుడిచేసుకుని సంపదలను పొందే మార్గము ఏదైనా ఉంటే సెలవియ్యమని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు. లోక కళ్యాణం కోసం అడిగారు కనుక ఓ అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను వినండి అని అన్నారు. దానిని శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అని అంటారు. కుబేరుడు ధనాధిపతి. ఈశ్వరుని అనుగ్రహం వలన ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడయ్యారు. అతని భార్య చిత్రరేఖ. మహాలక్ష్మీదేవి సహితంగా చిత్రరేఖని కుబేరుణ్ణి ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు. ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా, అక్షయ తృతీయ నాడైనా, శ్రావణ మాసంలోనైనా, ఏడాదిలో ఏ శుక్రవారమైనా, గురువారమైనా, పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు. పర్వదినాలలో చేస్తే విశేషమైన ఫలితం. ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు. లేదా ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్ట సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకుణ్ణి 9 వారాలు భక్తితో అర్చించాలి. 10వ వారము ఉద్యాపన చేయాలి. అన్ని వారాలు చేయలేని అశక్తులు 5 వారాలు పూజ చేసి 6వ వారం ఉద్యాపన చేయవచ్చును. వ్రతమాచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని, దిక్పాలకుల్ని, నవగ్రహాలని, లోకపాలకులను ఆరాధించి లక్ష్మీదేవికి, కుబేరులకు షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఆ తరువాత ఈ వ్రత కథలను చదువుకొని పూజా అక్షంతలను శిరసున ధరించాలి. అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి వారికి భోజనం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేస్తే దారిద్ర్య బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి ఆ వ్రతం చేసిన ఫలితాన్ని పొందిన 2 స్నేహితుల వృత్తాంతాన్ని, కుబేరుల పూర్వజన్మ వృత్తాంతాన్ని సూత మహాముని ఇలా వివరించారు. 2వ వ్రత కథ. పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు, దేవదూరుడు అనే 2 స్నేహితులు ఉండేవారు. పేరుకు తగినట్టే మొదటివానికి దేవునిపైన అచంచలమైన విశ్వాసం, రెండవ వాడు నాస్తికుడు. జీవితమంతా తన సామర్థ్యంపైనే నడుస్తుంది అనే అహంకారం మెండుగా ఉండేవాడు. 2 దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళు తిరిగారు. సరైన లాభం దొరకక అలసిపోయి ఒక ఆలయంలో అరుగుపైన పడుకున్నారు. ఆ పక్క రోజు ఉదయాన్నే ఆది దంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి, మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు, మహిమాన్వితమైన ప్రదేశం. మీ దారిద్ర్య బాధలను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయినది. చెప్తాను వినండి అంటూ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఉపదేశించారు. 2 గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతాన్ని ప్రారంభించాడు. ఏ కలనం ఉన్నాడో కానీ దేవదూరునికి కూడా ఆ వ్రతం చేయాలని అనిపించి చేశారు. 2 దాన ధర్మాలు చేసి జనులకు భోజనం పెట్టారు. అచిర కాలంలోనే గొప్ప ధనవంతులయ్యారు. అష్టైశ్వర్యాలను సంపాదించుకున్నారు. దేవదూరునకు ఒకనాడు మనసులో, ఈ వ్రతం నన్ను నిలబెట్టటమేమిటి, నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఆ వ్రతం మానివేశాడు. తొందరలోనే ఆ సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చేజారిపోయాయి. బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని చేయటం ప్రారంభించాక సంపదలు నిలిచాయి. అది మొదలు జీవితకాలం మొత్తం వ్రతం ఆచరించాడు. మానవుడు తన సంపాదన అంతా తన తెలివితేటలతోనే వచ్చింది అని అహంకరించక పైనున్న ఒక శక్తి తనని నడిపిస్తుంది అనే స్పృహతో దాన ధర్మాలు చేస్తూ ఒద్దికైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది. అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం. ఇక 3వ కథ, చివరి కథ. పూర్వం ధనదత్తుడు అనే ఒక లోభి ఉండేవాడు. అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. గొప్ప పేరు ప్రతిష్టల్ని సంపాదించుకున్నాడు. అతనికి 3 కుమారులు, 3 కుమార్తెలు ఉండేవారు.
అపార ధనవంతుడైన ఏనాడు దాన ధర్మాలు చేయక కూడబెడుతూ ఉండేవాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనక ఆలోచించేవాడు. ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒక్క పైసా కూడా వెయ్యలేదు. యాచకుడికి దానం అసలే ఇవ్వలేదు. ఎంతసేపు తను, తన కుటుంబం, తన వాళ్ల సుఖం అదే ప్రపంచంగా బతుకుతూ ఉండేవాడు. ఒకనాడు ఒక సాధువు వచ్చి, నాయనా, నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు. ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడోనని భయపడి, ఇప్పుడు ఖాళీ లేదు, మళ్ళీ రాండి అన్నాడు. ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే తంతు. అలా 12 సార్లు తిప్పించుకున్నాక ఆఖరికి, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు, నేను అప్పు ఇయ్యలేను అని అన్నాడు. అప్పుడు ఆయన, నేను నీ ధనం కోసం రాలేదు, నీకు త్వరలో అపమృత్యుయోగం ఉంది, అది చెప్పిపోదామని వచ్చాను అని అన్నాడు. ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి, దాన్ని ఎలా తప్పించుకోవాలి సెలవియ్యండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, భార్యా పిల్లలలో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయుష్షు కలుగుతుంది అని చెప్పాడు. ధనదత్తుడు తన భార్యా పిల్లలను వేడుకున్నాడు. వాళ్ళు పగలబడి నవ్వి, నీ గండం మేమెందుకు స్వీకరిస్తాము, మా ఆయుష్ మాకు కావాలి, నీ పాపాన్ని నువ్వే అనుభవించు అని అన్నారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖాలతో ముంచెత్తాను, మీకోసమే సంపాదించాను, నా కోసం ఈ మాత్రం చేయలేరా అని ధనదత్తుడు అడిగితే, అది యజమానిగా నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించావు, దానికి దీనికి సంబంధం లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. అతడెంత బ్రతిమాలినా వినలేదు. అతడిలో తీవ్ర వైరాగ్యం ఉదయించింది. సాధువు పాదాలను ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు. యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆఖరిలో కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కునకి నవనిధులకు ఆధిపత్యాన్ని ప్రసాదించాడు. ఈయన్నే ఇప్పుడు మనము కుబేరస్వామిగా ఆరాధిస్తున్నాము. ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించి లేనివారికి దానం చేస్తే అది ఎంతటి ఉత్తమ గతినైనా కలిగిస్తుంది అని చెప్పటానికి ఈ కథే ఒక నిదర్శనం. తత్సత్ శ్రీ ఏతత్ సర్వం శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. విన్నారు కదండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.